హాయ్ ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ ఫోటోసింథసిస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫోటోసింథసిస్. మనకు జనరల్గా తెలిసింది ఏంటి, గ్రీన్ ప్లాంట్స్ అంటే చెట్లు అవన్నీ ఓన్ ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ అనేది ఫోటోసింథసిస్ మనం ఇప్పుడు తెలుసు. ఇక్కడ ఏం చెప్తాడంటే చదివి తెలుసుకుందాం. All living organisms need energy to live and grow. This energy is obtained from the food we eat. Animals get their food from plants and other animals. Plants, on the other hand, make their own food. They do also by a process called photosynthesis. మనకి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే యాంట్స్, ఆఖరికి బ్యాక్టీరియాకి కూడా ఫుడ్ ఎనర్జీ కావాలి. ఎందుకంటే నివసించాలి, ఇంకా పెరగాలి కూడా, ఎనర్జీ కావాలి. ఇంకా ఈ ఎనర్జీ అనేది మనం తిన్న ఫుడ్ ద్వారా వస్తుంది. యానిమల్స్ ఫుడ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? అదర్ యానిమల్స్ అంటే ఇప్పుడు లయన్ తీసుకుందాం అనుకోండి. లయన్ అదర్ యానిమల్స్ నుంచి తింటుంది. గోట్ కానీ షీప్ కానీ అలా వేటాడి చంపేసి తింటుంది. ఇది అదర్ యానిమల్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు గోట్ ఏం తింటుంది? ప్లాంట్స్ తింటుంది. ప్లాంట్స్ అంటే ఇక్కడ అందరికీ ఫుడ్ దొరుకుతుంది. గోట్కి ఫుడ్ దొరుకుతుంది, లయన్కి ఫుడ్ దొరుకుతుంది. మరి ప్లాంట్స్కి ఫుడ్ ఎలా దొరుకుతుంది? అంటే వాళ్ళు ఓన్ ఫుడ్ని తయారు చేసుకొని ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటారు. ఆ ఓన్ ఫుడ్ ప్రాసెస్ ఏంటి? దాని పేరు ఫోటోసింథసిస్. ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. గ్రీన్ ప్లాంట్స్ ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటే ఆ ప్రాసెస్ అనేది ఫోటోసింథసిస్. ఏం ప్రాసెస్? ఫోటోసింథసిస్. This mode of nutrition is called autotrophic nutrition. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి? ఆటోట్రాఫిక్. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ autotrophic nutrition. Thus, green plants are also called as producers or autotrophs. ఇవి ప్రొడ్యూసర్స్ కానీ ఆటోట్రాఫ్స్ అని కానీ పిలుస్తారు. ఆటోట్రాఫ్స్ అని కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అని కానీ పిలుస్తారు. The process by which green plants use energy from the sun to convert carbon dioxide and water into sugar, glucose in the presence of green colored pigment called chlorophyll is called photosynthesis. ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడు మనకి? గ్రీన్ ప్లాంట్స్ ఎనర్జీని ఎలా యూజ్ చేస్తాయి? సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఎలా యూజ్ చేస్తాయి అంటే, సన్ నుంచి వచ్చేదాన్ని కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ని షుగర్స్ కింద కన్వర్ట్ చేసి, అంటే గ్లూకోజ్ షుగర్ కింద కన్వర్ట్ చేసి, నాకు ఏది ఆఫ్ చేసా అదే షుగర్స్ అంటే గ్లూకోజ్ అంటే ఎనర్జీని ఇస్తుంది. గ్రీన్ ప్లాంట్స్ గ్రీన్ పిగ్మెంట్ అంటే క్లోరోఫిల్ని గ్రీన్ కలర్ పిగ్మెంట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ని క్లోరోఫిల్ ద్వారా దాన్ని గ్లూకోజ్ లేదంటే షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. రెండు ఒకటే. They obtain carbon dioxide from the atmosphere through stomata
and water is absorbed by the roots from the soil. కార్బన్ డైఆక్సైడ్ అనేది స్టొమాటా అంటే అది ఒక లీఫ్లో ఉన్న బ్రీతింగ్ థింగ్ అనమాట. అది ఎప్పుడైనా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ప్రొడ్యూస్ చేస్తుంది అని తెలుసు కదా మనకి. అది కార్బన్ డైఆక్సైడ్ అనేది స్టొమాటా ద్వారా అబ్జర్వ్ అవుతుంది. వాటర్ అనేది రూట్స్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది సాయిల్ నుంచి. Photosynthesis can be represented by the following word equation. ఫోటోసింథసిస్ అనేది ఈ వర్డ్ ఈక్వేషన్ ద్వారా చూడొచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. Carbon dioxide plus water in the presence, in the presence of sunlight and chlorophyll gives rise to glucose plus oxygen. అంటే ఇప్పుడు ఏంటి, ఈ రెండింటిని కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ని సన్లైట్ ఇంకా క్లోరోఫిల్ ద్వారా బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ చేసి గ్లూకోజ్ అంటే మనకి ఫ్రూట్స్ అవన్నీ తయారవుతాయి కదా, తీతీగా కొన్ని అలా ప్రోమోగ్రానేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎక్స్ట్రా గ్లూకోజ్ అంటే ఎక్స్ట్రా ఫుడ్ ఉంటే దానికి అప్పుడు ఫుడ్ అది ఫ్రూట్స్ కింద కానీ వెజిటేబుల్స్ కింద కానీ చేస్తుంది. లేదనుకోండి అన్ని అదర్ పార్ట్స్కి అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా కూడా రాసుకోవచ్చు. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, H2O అంటే వాటర్, సన్లైట్ ఇంకా క్లోరోఫిల్ ద్వారా ఈ రెండింటిని బ్రేక్ చేసి మనకి గ్లూకోజ్ ఇంకా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. గ్లూకోజ్ మనం వాడుకుంటాము అంటే యానిమల్స్ ఇంకా అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ వాడుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ వాడుకుంటాయి. ద గ్లూకోజ్ ప్రొడ్యూస్డ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద లీవ్స్ టు అదర్ ప్లాంట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇప్పుడు అన్ని లీవ్స్లోనూ మనకి ఈ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అని ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ గ్లూకోజ్ని అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి కూడా కావాలి కదా. అంటే ఇప్పుడు ఒకవేళ మనము సన్నది ఇప్పుడే పుట్టింది గ్రీన్ కలర్ స్టెమ్ చూస్తే అది దానికి కూడా టొమాటో ఉంటుంది, అది కూడా బ్రీత్ చేసుకోగలుగుతుంది. ఒకవేళ మనకి బ్రాంచ్ అది ట్రంక్ ఉందనుకోండి అంటే పెద్దది, అప్పుడు ఈ లీవ్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే దీనికి ఇంకో ప్లాంట్కి ఇంకో రూట్స్కి, స్టెమ్కి, లీవ్స్కి, ఫ్రూట్స్కి అలా ఫ్రూట్స్కి మ్యాక్సిమం ఇవ్వదు. అది ఎక్స్ట్రా ఉంటే అప్పుడు అలా స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్
fruits. It is also converted into starch and stored in various storage organs within the plant. Starch, it is also converted into starch అంటే ఫ్రూట్స్ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది వేరే 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 స్టోరేజ్ ఆర్గన్స్లో స్టోరేజ్ ఉంటుంది. సపోజ్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ అనుకోండి, ఫ్రూట్లోనే స్టోర్ అవుతుంది. ఈ ప్లాంట్ లోపలే ఫ్రూట్ లాగా కానీ వేరే దాంట్లో కానీ వేరేలాగా కానీ అలా ప్రొడ్యూస్ అయ్యి, లేదంటే విత్ ఇన్ ద ప్లాంట్, ఈ ప్లాంట్ లోపలే ఇంకా ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంటే ఇంకో ప్లాంట్కి ఏం రాదు. ఓన్లీ ఈ ప్లాంట్ వరకు ఈ ప్లాంట్ చూసుకుంటుంది, ఈ ప్లాంట్ వరకు ఈ ప్లాంట్ చూసుకుంటుంది. ఆక్సిజన్ released during photosynthesis is used by all living organisms to breathe. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని. ఈ ఆక్సిజన్ రిలీజ్ అయిన ఆక్సిజన్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ యూస్ చేసుకుంటాం. స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా. మనం ఇక్కడ స్టొమాటా ద్వారా బ్రీత్ చేసుకుంటుందని చెప్పాం కదా. ఈ స్టొమాటా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. Gas are extended through a small opening on the leaves called stomata, singular stoma. Stomata are present mostly on the lower surface of the leaves and on green stems. ఈ స్టొమాటో ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్మాల్ ఓపెన్ అంటే చిన్న ఓపెన్ ఉంటుంది. చిన్న ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది. దీన్ని మనం స్టొమాటా, ఇది ప్లూరల్. సింగులర్ వచ్చేసి ప్లూరల్. స్టొమాటా ప్లూరల్, సింగులర్ స్టోమా. స్టొమాటా ప్లూరల్. ఇది ఎక్కువగా మనం ఇది లీఫ్ అనుకోండి, ఇది మనకి అప్పర్ సర్ఫేస్. ఇది అప్పర్ సర్ఫేస్ అంటే మనం లోవర్ సర్ఫేస్ చూద్దాం ఒకసారి. ఇది లోవర్ సర్ఫేస్ అనుకోండి. ఎక్కువ కిందే స్టొమాటా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా స్టొమాటానే ఉంటుంది, మొత్తం అంతా ఉంటుంది స్టొమాటా. పైన కూడా ఉంటుంది, పైన కన్నా కింద ఎక్కువ ఉంటాయి. ఇంకా గ్రీన్ స్టెమ్స్ అంటే ఇప్పుడే రోజ్ స్టెమ్ ఎప్పుడైతే చూసారా, రోజ్ స్టెమ్ని ఎప్పుడైనా చూసారా మీరు? రోజ్ స్టెమ్ చూస్తే మన గ్రీన్ కలర్లోనే ఉంటుంది అది. అందుకనే దానికి ఎక్కువ దీని మీద కూడా ఉంటాయి స్టొమాటాస్, గ్రీన్ స్టెమ్ మీద. ఈచ్ స్టోమా హ్యాస్ టు బీన్ షేప్డ్ సెల్స్ కాల్డ్ గార్డ్ సెల్స్. ఒక్క స్టోమాకి 2 గార్డ్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టోమా ఉందనుకోండి,
ఈ రెండు బీన్ షేప్ షెల్స్, దీన్ని గాడ్ సెల్స్. గాడ్ సెల్స్ అని కూడా అంటారు. The outer walls of the guard cells is thicker than the outer walls. Inner walls అంటే లోపల, ఇక్కడ నేను గీస్తున్నాను కదా, ఇక్కడ ఎక్కువ తిక్కుకుంటుంది దీనికన్నా. ఈ అవుటర్ వాల్స్ కన్నా ఇన్నర్ వాల్స్ థిక్గా ఉంటాయి, అంటే వెడల్పుగా. అంటే థిన్ అంటే సన్నగా, థిక్కర్ అంటే బండగా. ఇక్కడ బండగా ఉంటాయి, ఇక్కడ కొంచెం తిన్నుగా ఉంటాయి, బక్కగా. ఇన్నర్ వాల్స్ కన్నా అవుటర్ వాల్స్ ఇంకా సన్నగా ఉంటాయి. When the guard cells are full of water, they swell and bulge outwards and the stomata opens. When the guard cells lose water, they lose their rigidity and the stomata close. Normally, stomata remains open during the day and close at night. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఎప్పుడైతే దీని లోపల H2O అంటే వాటర్ ఉంటుందో అప్పుడు అవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ నాకు ఇలా ఉంది, దీనిలో ఇక్కడ మనకి వాటర్, దీని లోపల వాటర్ ఫిల్ అవుతే మనకి ఇలా బల్జ్ అవుతుంది, ఇలా బల్జ్ అవుతుంది. ఒకవేళ వాటర్ అనేవి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు అది ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఇలా వాటర్ ఉన్నప్పుడు ఇలా ఓపెన్, క్లోజ్ ఉన్నప్పుడు ఇలా క్లోజ్ ఓపెన్. వాటర్ ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది, వాటర్ వెళ్ళిపోతే క్లోజ్ అయిపోతుంది. వితౌట్ వాటర్ స్టొమాటా చిన్నగా కూడా ఓపెన్ ఉండదు. క్లోజ్ ఉన్నప్పుడు స్టొమాటా, ఓపెన్ ఉన్నప్పుడు స్టొమాటా. ఇది మనం ఏమంటాం, గాడ్ సెల్స్. ఇన్నర్ వాల్స్ థిక్కర్, outer walls thicker, inner walls thicker, outer walls thinner. నార్మల్గా అయితే ఈ స్టొమాటో అనేది డే టైంలో ఓపెన్ ఉంటుంది, డే టైం ఓపెన్, నైట్ టైం క్లోజ్. మనకు ఫోటోసింథసిస్ ఏమేమి రిక్వైర్డ్ అవుతాయో అది నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.